జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 4,01,364 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. గతంలో 370, 380 మాత్రమే పోలింగ్ బూతులు ఉండేవి. ఈసారి 407 పోలింగ్ బూతులు, అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 900 ఓట్లు మాత్రమే. అంటే కొంత మైగ్రేట్ పీపుల్, కొందరు వలస వెళ్ళిన వారు అటు ఇటు పోతే 500-600 కంటే ఎక్కువ ఓట్లు ఉండవు. అందుకే మనము ఎక్కువగా జనం వచ్చినా కూడా క్యూ లైన్లు ఉండడం లేదు. కానీ క్యూ లైన్లు ఇప్పుడే కనపడుతున్నాయి. ఒకసారి షేక్పేట పెడదాం. షేక్పేటలో మా ప్రతినిధి అనిల్ అక్కడే ఉన్నారు. అనిల్ని అడిగి షేక్పేట గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, షేక్పేటలో ఓటర్ టర్న్అవుట్ ఎట్లా ఉందన్నది తెలుసుకుని చెప్తారు. షేక్పేట మీరు ఉదయం నుంచి దాదాపు ఒక 20-25 పైచీలకు పోలింగ్ బూత్లో మీరు తిరిగినారు. ఓటర్ టర్న్అవుట్ ఎట్లా ఉంది? అంటే మహిళలు వస్తున్నారా, ఎక్కువగా యూత్ వస్తున్నారా, లేకుంటే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వస్తున్నారా? ఓటర్ టర్న్అవుట్ ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మందకోడిగా ఈ షేక్పేట డివిజన్లో పోలింగ్ జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనకి ఈ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద నేనున్నాను. షేక్పేట డివిజన్కి వస్తుంది. ఈ షేక్పేట డివిజన్లోని ఇక్కడ రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు, కొంత సెలబ్రిటీలు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఏరియా. మనకి మార్నింగ్ నుంచి చూస్తే కొంత పోలింగ్ సరళి కనుక గమనిస్తే కొంత తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. కానీ ఆఫ్టర్ 1 o'clock తర్వాత కొంత ఆ పోలింగ్ శాతం పెరిగింది. ఇందులో ఎక్కువగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. ఇక వృద్ధులను అయితే వీల్ చైర్లో వచ్చి మరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక వృద్ధులతో పాటు మహిళలు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. ఇక మరోవైపు యువత మనకు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ షేక్పేటలోని అటు ఓయూ కాలనీ కానీ, ఇటు సమతా కాలనీకి సంబంధించి కానీ, అటు టోలీ చౌక్కి సంబంధించి కానీ, అటు పారామౌంట్ కాలనీ, ఇవన్నీ కూడా గమనించడం, అన్నీ తిరిగినాం. సో చూస్తే అక్కడ యువత కొంత తక్కువగా ఉంది. ఎక్కువగా మహిళలు, వృద్ధులు వీరే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి దేశంలోనే ఎప్పుడు ఉపయోగించినటువంటి డ్రోన్ల సహాయంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. డ్రోన్ల పర్యవేక్షణలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఈ షేక్పేట డివిజన్లోని కొన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే అక్కడ డిప్లై చేశారు. సో ఈ పోలింగ్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ ఎండ్ అయ్యే వరకు కూడా అక్కడ పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు చివరి 2 గంటలు చాలా కీలకం కానుంది. ఈ చివరి 2 గంటలకు సంబంధించే చాలా కీలకం కానున్నారు ఓటర్లు, అటు యువతే కావచ్చు. ఎందుకంటే యువత కొంతమంది రేపు వారి కళాశాలకు వెళ్ళడం కానీ, వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన వారు కొద్దిసేపటి నుండే ఈ పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. దాదాపు షేక్పేట డివిజన్లో 70 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేనున్నటువంటి ఈ 28, 29, 30 ఈ పోలింగ్ బూతులలో మాత్రం ఉదయం నుంచి కూడా కొంత మందకోడిగా పోలింగ్ కొనసాగుతుంది. కానీ మనకి గత గంట నుంచి గమనిస్తే మాత్రం కొంత పోలింగ్ శాతం సంబంధించినటువంటి ఓటర్లు పెరుగుతున్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్నారు. అయితే ఈ ఓటు హక్కు వినియోగించడానికి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఓటర్ అసిస్టెంట్స్ బూత్ అని ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇందులో మొదలు లోపలికి వెళ్ళే సమయంలో ఇక్కడ మొబైల్ కానీ, వారు తీసుకొచ్చినటువంటి ఏమైనా బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఏమీ అలో చేయరు. ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చిన తర్వాత బ్యాగ్స్ కానీ, మొబైల్స్ కానీ అన్నీ డిపాజిట్ చేసి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ డిపాజిట్ చేసిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వారికి సంబంధించినటువంటి మొబైల్ని కానీ, తర్వాత వారికి సంబంధించినటువంటి లగేజ్ కానీ ఇస్తున్నారు. సో ఇంకా అంటే ఈ చివరి 2 గంటలే కీలకం కానుంది కాబట్టి కొంత పబ్లిక్ అంటే ఓటర్లు ఇంకా పెరుగుతున్నారు. మనకు ఉదయంతో పోలిస్తే మాత్రం ఒక ఆఫ్టర్నూన్ 1 o'clock తర్వాత కొంత ఈ షేక్పేట డివిజన్లోని చాలా ఏరియాలో ఇటు మనకి ఈ పోలింగ్ బూత్కి సంబంధించి ఇక్కడైతే ఇప్పుడు 28, 29, 30 ఈ పోలింగ్ బూత్కు దగ్గరలోనే మరొక 5 పోలింగ్ బూతులు అక్కడొక గవర్నమెంట్ స్కూల్ దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ 30, 31, 32 పోలింగ్ బూతులలో కూడా పోలింగ్ శాతం పుంజుకుంది. సో సాయంత్రం ఈ 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ కూడా అనుమతిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో మరింత యువత ఎక్కువగా రావాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మనకు ఆటోలో చూడొచ్చు, ఆటోలో సైతం వచ్చి వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ
ఈ క్రేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్స్తో పాటు కొన్ని కమ్యూనిటీ హాల్లలో కూడా ఈ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. సో ఈ చివరి 2 గంటల్లో మాత్రం ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక పారామౌంట్ కాలనీకి సంబంధించి కూడా చూడొచ్చు, అక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉంటారు. సో అక్కడ కూడా ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ శాతం అనేది తక్కువగా ఉండేది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సో మళ్ళీ సర్దుబాటు అయ్యాయి. అక్కడ మొరాయించిన ఈవీఎంలు కూడా సరిచేశారు. సో పూర్తిగా మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్లో దాదాపు షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో మనకి ఇటు సమతా కాలనీ కానీ చూసుకున్నట్టయితే, తర్వాత ఇటు టోలీ చౌకీ కానీ, ఓయూ కాలనీకి సంబంధించి కానీ, తర్వాత ఆదిత్యనగర్కి సంబంధించి కానీ, సో అన్ని ఏరియాల్లో కూడా ఉదయం నుంచి పోలిస్తే మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాత కొంత పోలింగ్ అయితే పోలింగ్ సంబంధించినటువంటి ఓటర్లు కొంత చేరుకుంటున్నారు. ఎక్కువగా వృద్ధులే చేరుకుంటున్నారు. సో ఈ 2 గంటలు చాలా కీలకం కానుంది కాబట్టి సో కళాశాల నుంచి ఇంటికి వచ్చినటువంటి స్టూడెంట్స్తో పాటు మరి తమ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో సో వారు వచ్చిన తర్వాత ఇంకా ఓటింగ్ శాతం కానీ ఓటర్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కువగా ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపు 2000 పై చిలుకు కూడా ఓట్లున్నట్టు తెలుస్తుంది. మనకు పారామౌంట్ కాలనీ బూత్ నెంబర్ 22, 23 ఆ ఏరియాలో కూడా దాదాపు 1143కు పైగా ఓట్లున్నాయి. సో ఓవరాల్గా షేక్పేట్ డివిజన్లో 70,000 పై చిలుకు ఓట్లున్నాయి కాబట్టి కొంత ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. సో ఇంకా కూడా ఇప్పుడిప్పుడే కొంత ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్నారు. వారి యొక్క పోలింగ్ బూత్ కానీ, తర్వాత ఏమేమి ఐడి కార్డు కానీ అంటే గుర్తింపు కార్డులు ఏం తెచ్చుకోవాలనేది కూడా బయట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో వాటన్నిటిని సరిగా ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. సో ప్రజెంట్ షేక్పేట్ డివిజన్ వ్యాప్తంగా కూడా ఓటింగ్ సరళి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి పోలింగ్ సెంటర్ల లోపల కూడా ఇంకా మహిళలకు, తర్వాత పురుషులకి ప్రత్యేకంగా 2 క్యూ లైన్లతో పాటు ఇక వృద్ధులకు కూడా ప్రత్యేకంగా లైన్ కేటాయించారు. సో ప్రజెంట్ అయితే 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వెంకట్ రైట్, షేక్పేటలో కూడా ఇప్పుడిప్పుడే ఓటర్లు వడివడిగా పోలింగ్ కేంద్రాల వైపు వస్తున్నారు. ఉదయం నుంచి చాలామంది ప్రముఖులు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, అదేవిధంగా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ టర్న్అవుట్ ఇంకా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు అయితే కొంత వస్తున్నాయి. ఎందుకంటే ఇందాక వెంగళరావు నగర్ కానీ, ఇందాక అనిల్ చెప్పిన షేక్పేట డివిజన్లో కూడా ఇప్పుడిప్పుడే మనం విజువల్ చూస్తే పోలింగ్ కేంద్రాల వైపు యూత్ కానీ, తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు వస్తున్నారు.